దేవుని నామమునకు మహిమ కలుగును గాక. మీకు నా ఉదయకాలపు శుభములు తెలియజేస్తూ ఉన్నాను. డిసెంబర్ 31వ తేదీ ఈరోజు వాక్యము కీర్తనల గ్రంథము 100వ అధ్యాయము 4వ వచనము. కృతజ్ఞతార్పణలు చెల్లించుచు ఆయన గుమ్మములలో ప్రవేశించుడి, కీర్తనలు పాడుచు ఆయన ఆవరణములలో ప్రవేశించుడి, ఆయనను స్తుతించుడి, ఆయన నామమును ఘనపరచుడి. దేవుడి వాక్యము ద్వారా నేడును మనతో మాట్లాడి మనము ప్రభువును మహిమపరచటమే పరమావిధిగా కృతజ్ఞత కలిగి జీవించే కృప దేవుడు మనలో ప్రతి ఒక్కరికి దయచేయునుగాక. ఆమేన్. ఈ సంవత్సరమునకు ఇదే ఆఖరి రోజు. దేవుడు ఈ సంవత్సరమంతయు మనలను కాచి కాపాడి క్షేమమిచ్చి సంరక్షించి పోషించి ఆయురారోగ్యములు దయచేసి ఉద్యోగములలో వర్ధిల్ల చేసి వ్యాపారములను విస్తరింపచేసి పిల్లల జీవితాలలో కృప చూపించి బలహీనమైనప్పుడు బలపరిచి సొమ్మసిల్లినప్పుడు ధైర్యపరిచి నీరసించినప్పుడు నిరీక్షణతో నింపి పాపులమైనప్పుడు తన రక్తముతో కడిగి పరిశుద్ధపరిచి ఆయన మనలను నడిపిస్తూ ఉన్నాడు. ఇది కేవలము దేవుని కృప మాత్రమే. ప్రియ సహోదరుడా, సహోదరి, ఒక్కసారి వెనుకకు తిరిగి చూసుకుంటే ఎటువంటి పరిస్థితులలో దేవుడు నిన్ను నన్ను ఆదుకున్నాడు, నిన్ను నన్ను బలపరిచాడు, నిన్ను నన్ను లేవనెత్తాడు, నిన్ను నన్ను జ్ఞాపకం చేసుకున్నాడో ఆలోచిస్తూ ఉంటే కృతజ్ఞత నిండిన హృదయములతో ఆయనను స్తుతించట మానలేము. మనము దీనదశలో ఉండగా ఆయన మనలను జ్ఞాపకము చేసుకొనెను, ఆయన కృప నిరంతరం ఉండును అని కీర్తన గ్రంథం 136వ అధ్యాయంలో రాయబడింది. అవును, మనము దీనదశలో ఉన్నప్పుడు ఆయన మనలను జ్ఞాపకం చేసుకొనకపోతే ప్రియ సహోదరుడా, సహోదరి, ఏమైపోయేవారము. ఆయన ఎంతో నమ్మదగిన దేవుడై మనలను నడిపిస్తూ ఉన్నారు. చాలాసార్లు ఇటువంటి కృతజ్ఞత లేని హృదయములతో మనం ముందుకు సాగిపోతూ ఉంటాము. పరిశుద్ధ గ్రంథంలో కూడా ఇస్కరియోతు యూదా అనే వ్యక్తి మనకు కనిపిస్తాడు. ఎంతమందికో లేని ధన్యత ప్రభువు ఆయనకిచ్చారు. సర్వశక్తి గల దేవుడే, సర్వాధికారి అయిన దేవుడే, ఆకాశము నా సింహాసనము, భూమి నా పాదపీఠమని సెలవిచ్చిన దేవుడే ఆ పాదపీఠములోనికి ఒక బాలునిగా వచ్చినప్పుడు, నరావతారిగా వచ్చినప్పుడు, ఆయన తన పరలోకపు పనిని ప్రారంభించినప్పుడు, ఆ పనిలో 12 మందిని శిష్యులుగా చేసుకొనినప్పుడు సర్వశక్తి గల దేవునితో, సర్వాధికారి అయిన దేవునితో, ఆదియు అంతము లేని దేవునితో, అల్ఫా ఒమేగా అయి ఉన్న దేవునితో, మొదటివాడు కడపటివాడై ఉన్న దేవునితో కలిసి సంచరించే, కలిసి ప్రయాణించే, కలిసి భోజనము చేసే, కలిసి పరిచర్య చేసే భాగ్యాన్ని ఇచ్చాడు దేవుడు. ఆయన అనంతుడైన దేవుడు. కానీ 3.5 సంవత్సరాలు మాత్రమే పరిచర్య చేశారు. ఆ 3.5 సంవత్సరాలు తనతో పాటు ఉండే గొప్ప భాగ్యము ఈ ఇస్కరియోతు యూదాకు ఇవ్వబడింది. ఎంత గొప్ప ధన్యత అండి, ఎంత గొప్ప ధన్యత. భారతదేశంలో క్రికెట్ టీంకి 11 మంది ఆడతారు. జీవితంలో ఒక్కసారైనా భారతదేశం తరపున ఆడాలని ఎన్నో ప్రయత్నాలు చేసేవారు. రాత్రనక పగలనక ప్రయాసపడేవారు. కలలు కనే తల్లిదండ్రులు ఎంతమంది లేరు. అటువంటిది భూమి పుట్టినది మొదలుకొని ఇన్ని వేల సంవత్సరాలలో కేవలం 3.5 సంవత్సరాలు మాత్రమే ఆయన పరిచర్య చేస్తూ, అందులో కేవలము 12 మందిని మాత్రమే ఆయన ఏర్పరచుకున్నప్పుడు ఎంత గొప్ప ధన్యత ఆ 12 మందిది. అయితే దేవుడిచ్చిన గొప్ప భాగ్యమును తృణీకరించి తిరస్కరించి అతడు ఎంత సులువుగా ప్రభువును వదిలేసుకున్నాడు. నిజంగా ఇస్కరియోతు యూదాకు కనుక కృతజ్ఞత ఉండి ఉంటే, దేవుడే నాతో పాటు, తనతో పాటు నన్ను జీవించే భాగ్యం ఇచ్చాడు, అద్భుతాలు చేసే శక్తినిచ్చాడు, దయ్యాలను వెళ్ళగొట్టే బలం ఇచ్చాడు, పరిచర్యకు నన్ను ఏర్పరచుకున్నాడు, ఎంతో నన్ను నమ్మి సొమ్మంతా సొమ్ము సంచి నా చేతిలో ఉంచాడు, ఇంత గొప్ప ధన్యత నాకు ఇచ్చాడు. ఆయన మాటలు వినే ధన్యత, ఆయన స్వరూప దర్శనమును సమీపము నుండి చూచే ధన్యత,
ఆయన చీకటిలో సముద్రములో అలలు పొంగుతూ ఉండగా గాలిని గద్దించి దానిని నిమ్మళపరిచినప్పుడు నేను ఆయనతో పాటు నావలో ఉండి నేను అనుభవించిన గొప్ప ధన్యత. 5 రొట్టెలు 2 చిన్న చేపలు 12,000 మందికి పంచుతూ ఉన్నప్పుడు నా చేతులతో నేనే పంచాను. ఎంత గొప్ప ధన్యత. అదేవిధంగా ఆయన చేసిన అద్భుతాలు, సూచక్రియలు ఒక్కటేమిటి, ఇవన్నీ అతడు ఆలోచించుకుంటూ ఉన్నప్పుడు ఎంత గొప్ప ధన్యత ఇస్కరియోతుకు ఇవ్వబడింది. అయినను అతడు కృతజ్ఞత లేని వాడై తన ప్రభువు నమ్మేసుకున్నాడు. ప్రియ సహోదరుడా, సహోదరి, మనం కూడా ఒక్కొక్కసారి కృతజ్ఞత లేని వారమైతే కోల్పోతాము. ఏదేను వనములో ఆదాము అవ్వలు కృతజ్ఞత లేని వారై వారు ఆ చెట్టు ఫలమును తినొద్దు అన్న చెట్టు ఫలమును తిని ఉన్న ఏదేను వనమును కోల్పోయారు. కాబట్టి మనం కృతజ్ఞత లేని వారమైతే దేవుడిచ్చిన వాటిని కోల్పోతాము. కృతజ్ఞత కలిగిన వారమైతే ప్రభువు దీవెనలు మరిన్ని పొందుకుంటాము. దేవుడు నీకు నాకు చేసిన మేలులను బట్టి, చూపిన కృపను బట్టి, చేసిన ఆశ్చర్యక్రియలను బట్టి, ఇచ్చిన ఆహారమును బట్టి, వస్త్రమును బట్టి, నీడను బట్టి, సంపాదనను బట్టి, శరీరంలో బలమును బట్టి, ఇచ్చిన సహకారులను బట్టి, పరిచర్యను బట్టి, భార్యను బట్టి, భర్తను బట్టి, పిల్లలను బట్టి, తల్లిదండ్రులను బట్టి, తోబుట్టవులను బట్టి, ఇచ్చిన క్షేమమును బట్టి, ప్రయాణాల్లో ఆయన చూపిన కృపను బట్టి ఎంతగా ఆయనను మహిమపరచవలసి ఉన్నాము. కాబట్టి కృతజ్ఞత నిండిన హృదయములతో ప్రభువా నీవిచ్చిన మరి యొక్క కృపను బట్టి వందనాలు చెల్లిస్తూ నూతన సంవత్సరంలో నూతనమైన దీవెనలతో మమ్మల్ని ప్రవేశింపచేయండి నాయన అని ఆశతో, విశ్వాసముతో ముందుకు సాగిపోయే కృప, కృతజ్ఞత నిండిన హృదయములతో, కృతజ్ఞత అర్పణలతో ఆయన సన్నిధిలో ప్రవేశిస్తూ ఆయనను ఘనపరుస్తూ ఆయనను మహిమపరుస్తూ అదే జీవిత పరమావధిగా జీవించే కృప దేవుడు మనలో ప్రతి ఒక్కరికి దయచేయునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. సర్వోన్నతుడును సర్వశక్తివంతుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, జీవం గల దేవ, ఎంత గొప్ప ధన్యత. 2024 సంవత్సరంలో చివరి రోజుకు మమ్మల్ని నడిపించారు. కేవలం నీ కృప మాత్రమే నాయన. మా శక్తి, జ్ఞానము, బలము ఎంత మాత్రము కాదు ప్రభువా. ఇస్కరియోతు యోధాకు నీవు అవకాశం ఇచ్చినట్లుగానే అనేక సార్లు మాకు అవకాశం ఇచ్చారు, బలపరిచారు, ఏర్పరచుకున్నారు. నీ రక్షణ భాగ్యం ఇచ్చారు, చక్కని కుటుంబం ఇచ్చారు, ఆర్థిక పరిస్థితులను అనుకూలపరిచారు, ఆరోగ్య బలములు ఇచ్చారు, నీ పరిచర్యలు ఇచ్చారు, నీ సన్నిధిని ఇచ్చారు, నీ సన్నిధిలో ప్రభువా సభ్యత్వం ఇచ్చారు, రక్షణ ఇచ్చారు, ప్రభువా కృప చూపించారు, మాకు దేవుడుగా ఉన్నారు. ఎంత గొప్ప ధన్యత నాయన. మేము కృతజ్ఞత కలిగిన వారమై మీ నామము ఘనత కొరకు, మహిమ కొరకు ప్రచురపరుస్తూ సంతోషంతో వర్ధిల్లే కృప ఈ వాక్యం విడిచిన ప్రతి ఒక్కరికి దయచేయండి ప్రభువా. మరొకసారి ఇరంలో నీవు చేసిన మేలులను బట్టి కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రములు, వందనములు చెల్లిస్తూ ఉన్నాం. నీ పాదములు పట్టుకుని శిరస్సు వంచి నమస్కరిస్తూ ఉన్నాం. ప్రభువానికి స్తోత్రములు. సంతోష సమాధానములతో, సమృద్ధితో, క్షేమముతో, ఆనందముతో, ఆశీర్వాదముతో ప్రవేశించే భాగ్యం ప్రతి ఒక్కరికి దయచేయండి. నీ కృపతో మరింత బలమైన పరిచర్య, విస్తృతమైన పరిచర్య, పట్టుదలతో పరిచర్య, ఘనమైన గొప్ప దైవికమైన పరిచర్య చేయనట్లు నీ శక్తితో మమ్మల్ని నింపి నడిపించండి. ప్రతి కుటుంబాన్ని ఆశీర్వాదములతో, సమృద్ధితో, క్షేమముతో నింపండి. నీ బలముతో నింపండి నాయనా. నీకు వందనాలు, స్తోత్రాలు. నీకే సమస్త మహిమ, ఘనత, ప్రభావములు చెల్లిస్తూ యేసు నామములో స్తుతించి వినయముగా వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. మీ అందరికీ నా వందనములు. ప్రభు పరిచర్యలో మీ సహోదరుడు దిలీప్ బాబు.